14 పడింది, ఇవాళ 24. 12 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పాటు డిశ్చార్జ్ పిటిషన్ల డిస్పోజల్ చేయకపోవడం ఏంటి కింద కోర్టు? అసలు దాని మీద సిబిఐ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయకపోవడం ఏంటి? అసలు మాట్లాడకపోవడం ఏంటి? ఈ 2014లో అధికారంలో లేడు జగన్మోహన్ రెడ్డి, లేదా 2012లో కూడా తన మీదనే జగన్ రెడ్డి అధికారంలో ఉన్నాడా అధికారం లేడనేది దీంట్లో రాజకీయం వచ్చింది కాబట్టినే కదా అసలు ఇవాళ డిబేట్ అంతా కూడా. అతడు తన కోర్టులు మేనేజ్ చేస్తున్నాడు లేకపోతే కనుక తప్పించుకుంటున్నాడు అనినే కదా. కోర్టులు అప్పటికైతే తన అధికారంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోనీ అట్లా చేసుకున్నాడంటే ఒక అర్థం ఉంటది. 2012 నుంచి అట్లా జరిగింది. చిన్న మాట కోర్టులు కాదు, సిబిఐని మేనేజ్ చేస్తున్నాడు. అదే ఎట్లా అది ఆ రోజున కాంగ్రెస్ అధికారులు 12 నుంచి 14 దాకా, 14 నుంచి 19 దాకా తెలుగుదేశం అధికారం ఉంది, సెంటర్ లో బీజేపీ అధికారం ఉంది, 18 దాకా వాళ్ళతో. ఇక్కడ మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే పిటిషన్ అయితే ముద్దాయి హక్కు. ఆఖరి పిటిషన్ 21/11/2014 పడింది. అప్పటికి కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు. ఇక ఆయన అక్కడ వదిలేసేస్తే అక్కడ ఎవరు గవర్నమెంట్ ఉన్నది అనవసరం, కోర్టు కూడా అనవసరం, వ్యక్తులకి అనవసరం, ముద్దాలకి అంతకన్నా అనవసరం. అయితే ఏం జరిగింది? 2014లో వేసిన పిటిషన్ 24 వస్తున్నా కూడా డిస్పోజల్ ఎందుకు అవ్వలేదు? ఎందుకు దాని మీద అసలు దృష్టి పెడతలేదు? ఎందుకు వాయిదాలు కొనసాగుతున్నాయి? ఛార్జెస్ ఫ్రేమ్ చేయడానికి కోర్టు ఎందుకు దృష్టి పెట్టలేదు అనేది కదా ఇప్పుడు మౌలికమైన ప్రశ్న. దాని మీద కదా ఎంత డిలే జరుగుతుందని రఘురామకృష్ణరాజు క్రిమినల్ ఎంపీ 421/12/22 ఏదో వేసేటట్టున్నాడు అతను. దాదేమో కింద కోర్టు డిస్మిస్ చేసింది 421/21. ఇది ఒకే ఒక కేసులో వేసాడు, సిసి నంబర్ 8/12లో బెయిల్ క్యాన్సిల్ చేయమంటూ. అయితే అది కింద దిగువ కోర్టు డిస్మిస్ చేసింది, హైకోర్టు కూడా డిస్మిస్ చేసింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే సెక్షన్ 205 అని ఒకటి ఉంది మాకు సిఆర్పిసిలో. అంటే ఓ ముద్దాయి అనే వ్యక్తి కోర్టుకు రాకుండా ఎగ్జామ్షన్ అడగటం, దాన్ని 4 సార్లు డిస్మిస్ చేయడం జరిగింది దిగువ కోర్టు. కానీ 2022 తెలంగాణ హైకోర్టు దాన్ని బ్లాంకెట్ ఆర్డర్ చేసింది అతనికి హాజరు కాకుండా. ప్లస్ పిఎంఎల్ఏ కేసులు అవి కూడా విచారణ జరగకుండా స్టేలు ఇచ్చేసింది. ఇంత బ్లాంకెట్ స్టే, బ్లాంకెట్ ఆబ్సెన్స్, బ్లాంకెట్ స్టే ఆఫ్ అదర్ కేసెస్ కూడా ఇవ్వటం అనేది తెలంగాణ హైకోర్టు పలుసార్లు తెలంగాణ హైకోర్టు ఈ రకంగా స్పందించడం, దాని మీద కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నది బెయిల్ క్యాన్సిలేషన్ కాదు. సుబ్బరాజు గారు చెప్పిన అడిగినట్లుగా ఐఎమ్ సారీ టు డిఫర్ విత్ సుబ్బరాజు గుప్తా గారు, ఇక్కడ బెయిల్ క్యాన్సిలేషన్ గురించి వెళ్ళలేదు. అసలు ఈ కేసులు మొత్తం ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి కాంపిటెంట్ ఈక్వల్ కోర్టు అయిన పాటియాల హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయండి అని అడిగాడు సుప్రీంకోర్టుని రఘురామకృష్ణరాజు. ప్రస్తుతం అది పెండింగ్ లో ఉంది. దాని మీద అసలు రఘురామ లోకల్ స్టాండ్ ఏంటని కూడా